రాజశేఖర్ గారు నాకు టికెట్ ఇచ్చారు, నాకు మినిస్టర్ ఇచ్చాడు. ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత అయి ఉంటా. దానికోసం ఆ కృతజ్ఞతతోటే నేను 3.5 years మినిస్టర్ ఉన్నా కూడా నేను వదులుకొని జగన్ పార్టీలో చేరి మినిస్టర్ కంబైన్ స్టేట్లో మినిస్టర్ వదులుకొని చేరి ఎమ్మెల్యేగా కూడా వదులుకొని అప్పుడు బై ఎలక్షన్ పోయి నా డబ్బులు వచ్చి పెట్టి నేను మళ్ళీ ఎలక్ట్ అయ్యి అదే ప్రతిపక్షంలో కూర్చుని తెలిసి కూడా నేను ఖర్చు పెట్టుకొని నేను నిలబడినా. ఎన్నో చేసినా నాకు ఈ 5 years గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 years చాలా ఇబ్బందులు జరిగినాయి. అందువల్ల నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పినాను, జనసేన పార్టీ చేరి బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీలో ఇప్పుడు దాకా ఉన్నాను. నేను ఎక్కడ కూడా కామెంట్ చేయను తొందరగా, ఎందుకంటే ఇప్పుడు దాకా పార్టీలో ఉండి తిట్టడం వచ్చి ఆ పార్టీని తిట్టి మళ్ళీ వీళ్ళు మెప్పు పొందాలనే ఉద్దేశం నాకు లేదు. నా గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మటుకు అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. టోటల్గా నాకు జరిగిన అన్యాయం చెప్తానని చెప్పిన. పుట్టినీళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని వదిలేసి 9 కోట్లకు ఎమ్మెల్సీ పదవిని కొనుక్కునేందుకు సిద్ధమయ్యారు బాలేని అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. ఎట్లా చూస్తారు? ఒకటి చెప్తున్నా, నేను పదవుల కోసం ఎప్పుడు పెంపలాడలేదు. మంత్రి పదవి వదులుకున్నాడిని పదవి ఇది డబ్బులు పెట్టి నేను ఎందుకు కొనాల్సిన అవసరం నాకేంటి? నా డబ్బులు నాకేం ఉంచావా? ఇప్పుడు ఈరోజు మొత్తం మా నాన్న ఇచ్చిన ఆస్తి అన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పుడు ఓకే, నేను జనసేన పార్టీలో చేరినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒకటే చెప్పాను, మీరు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తెలియదు, నేను అక్కడ డిఫెండ్ అయ్యాను, నాకు చాలా ఇబ్బంది జరిగినాయి, అన్యాయం అయింది, మీరంటే గౌరవంతో వచ్చానని చెప్పాను. అంత తప్పితే నేను పదవులు అడగలేదు, ఆయన్ని చేయలేదు. ఆయన ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వేరేది ఏం లేదు. అలా అదే తప్పితే ఊరికే ఇష్టం వచ్చినట్టు నువ్వు చెవిరెడ్డి నువ్వు ఏంటి, నువ్వు మొదట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేంటి, వాట్ ఈజ్ యూ, నువ్వు నన్ను కామెంట్ చేసేవాడువా? అసలు నువ్వు చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చి ఏం చేయాలనుకున్నావు? అసలుకి చిత్తూరు జిల్లా ఇంకా చిన్న ఇష్యూని చెప్తాను మీకు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నాం. ముందు రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు. రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకాశం కొత్త జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ ఎక్స్ట్రాగా సంతనూతులపాడు కాన్స్టిట్యున్సీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ తీసుకున్నాడు రీజనల్ కోఆర్డినేటర్గా. ఆయన ఏం చెప్తే అది చేరెడ్డి ఏదైతే అది ఇచ్చేస్తాడు ఆయన సీఎం గారు. అంటే కందుకూరులో పోర్టు కడుతున్నారు, ఇప్పుడు సంతనూతులపాడు గ్రానైట్ ఉంది. ఈ సపరేట్ 2 కాన్స్టిట్యున్సీలు తీసుకున్నాడు. అంటే అక్కడ చిత్తూరులో దోసేసావు, ప్రకాశం జిల్లాను కూడా దోసేసేదానికి ప్రయత్నం చేసినాం. అది మాకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో, ఇందాక ఇవన్నీ చెప్పలేదు ప్రెస్లో, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ అయిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి సైట్లు ఆయన టెండర్లో ఆయన తీసుకున్నాడు. మాకే తెలియదు, ఎమ్మెల్యేగా ఉండి మాకు తెలియదు. అది పేపర్లో వచ్చింది, ఇట్లా ఆర్టీసీ సంబంధించిన సైట్లు చెవిరెడ్డి గారికి టెండర్లో మేనేజ్ చేసుకున్నాడు. నేను ఫోన్ చేసి అడిగితే నన్ను అది తీసుకున్నాను, నేను క్యాన్సిల్ చేసుకుంటాను. నువ్వు నిజాయితీగా తీసుకుంటే క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది?